ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో సాటాపూర్ గ్రామ సర్పంచ్గా ఈరోజు బరిలో ఉన్నటువంటి సుహాసిని గారి గుర్తు బ్యాట్ గుర్తుకు మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన సందర్భం, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం నాకు పూర్తి విశ్వాసం ఉంది. సుహాసిని గారు భారీ మెజార్టీతో గెలుస్తారనేటువంటి మాట. కానీ జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో స్థానిక ఎన్నికలకు, శాసనసభ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు మీ స్థానికంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా సుహాసిని గెలిపించాలని కోరడానికి గల కారణం, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 2 సంవత్సరాల్లో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం నేను వేరుగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. దానికి తోడుగా మీ నాయకుడు, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు కొద్దిగా ఆలోచించండి. సుదర్శన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్గా మేము బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించితే రేపు ఈ గ్రామ సమస్యలు సుహాసిని గారు సునాయాసంగా ఆ పనులు చేస్తారనేటువంటి విశ్వాసంతో ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. మీతో కోరుకునేది, చేతులు జోడించి కోరుతా ఉన్నాం, సుహాసిని ఒక అవకాశం ఇవ్వండి. సుహాసిని తప్పకుండా సాటాపూర్ గ్రామ అభివృద్ధిలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనార్టీలు, దళితులకు సహాయం చేస్తూ వాళ్ళ అభివృద్ధి పట్ల శ్రద్ధ చూపుతుందనేటువంటి విశ్వాసంతో ఈ మాట మీకు చెప్తా ఉన్నా. ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వం ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వడం, సన్నబియ్యం ఇవ్వడం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం, అదేవిధంగా ఈ సాటాపూర్ గ్రామంలో 70 ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు, ఎవరికి నీడలేదో కాంగ్రెస్ పార్టీ నినాదం కూడు గుడ్డ ఏదైతే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఇచ్చారో, ఈరోజు మన సోనియా గాంధీ గారి నాయకత్వాన, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తూ ఉన్నాం. ఆ ఇండ్లు 5 లక్షల రూపాయలతో ఇండ్లు కట్టించి ఆ ఇంట్లో మీకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. ఈరోజు సాటాపూర్ గ్రామంలో 70 ఇండ్లు ఇచ్చాం. ఇంకా సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి ఎంతమందికి అయితే ఇండ్లు లేవో సుహాసిని వాళ్ళందరికీ ఇల్లు ఇప్పిస్తుందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగమే ఈరోజు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక మంచి సర్పంచ్ను, ఈ గ్రామాభివృద్ధి కొరకు పనిచేసే సర్పంచ్ను, కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం ఉంచే సర్పంచుటాం. ఏ సమస్య ఉన్నా సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా మీ గ్రామంలో అభివృద్ధి కొరకు మేము గతంలో ఉన్నటువంటి పెద్దలు ఎలాగైతే డెవలప్ చేశారో దాని విధంగానే మీకు సహాయం చేస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇటు మోబిన్ పటేల్ గారు కానీ, ఇటు గంగాధర్ గౌడ్ గారు కానీ, మా నాగభూషణ్ రెడ్డి గారు కానీ, ఈ ప్రాంత నందకుమార్ గారు కానీ, ఈ ప్రాంత ప్రజలందరూ వారిని నాయకత్వంలో అప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేశారో అదేవిధంగా సుహాసిని నాయకత్వంలో కూడా ఈ గ్రామ అభివృద్ధి చేయడానికి మేము ఆమెతో వెంబట ఉంటామనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా. వేరే విషయాల్లో పోకుండా ఒక్కసారి 2 రోజుల అవకాశం ఉంది. ఈ గ్రామాభివృద్ధి పట్ల శ్రద్ధ ఉన్నటువంటి కుటుంబం, ఈ గ్రామాభివృద్ధి పట్ల శ్రద్ధ ఉన్నటువంటి సుహాసిని తప్పకుండా రేపు నేను అమూల్యమైనటువంటి ఓటు బ్యాట్ గుర్తుకు ఓటేయాలనేటువంటి మాట కోరుతా ఉన్నా. బ్యాట్ గుర్తు